కర్పూర హారతితో కాకుండా దీపహారతి కూడా ఇస్తూ ఉంటారు కదా. ఇలా దీపహారతి సంప్రదాయానికి ప్రామాణికత ఏమనుందా? దీపహారతికే ప్రామాణికత అని చెప్పాలి. ఎందుకంటే ఈ హారతి ఇవ్వడం ఉపచారాలలో 14వది. నీరాజనం అన్న పేరిట ప్రసిద్ధం. ఏకహారతి స్వామికై దీపాన్ని వెలిగించి 2 వత్తల దీపం ఒకే దీపంగా జ్వాజ్వల్యమానంగా దేదీప్యమానంగా వెలుగులు ప్రసరిస్తూ ఉండగా ఆ దీపకాంతులలో శోభించేటటువంటి స్వామి వదనము, భుజములు, ఇతర ఆయుధములు, వరద అభయహస్తములు, పాదములు, ఈ అన్నింటినీ కూడా మనం దర్శనం చేసుకునే విధంగా స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని మన చర్మ చక్షుస్సులకు కనిపించే విధంగా అర్చకుడు నీరాజన సేవను నిర్వహిస్తారు. పాదముల వద్ద ఆరంభం చేసి తదుపరి కుడి హస్తము, ఆయుధములు, ఆభరణములు, వదనము, ఎడమ హస్తము, అభయముద్ర, ఆభరణములు, తిరిగి పాదములు, ఇలా ఆయా ప్రాంతముల వద్ద ఆ నీరాజనం క్షణకాలం పాటు అలా నిలిపినప్పుడు చేసేటటువంటి ఘంటానాదము, ఏకతాడనము, ద్వితాడనము, చతుస్తాడనము అన్న పేరిట ఘంటా వాయిద్యం కూడా ఆగమశాస్త్ర నియమాలకు లోబడి అర్చామూర్తి ఎవరై ఉన్నారో చేసేటటువంటి అర్చన ఉపచారం ఏదై ఉన్నదో వాటికి సంబంధించిన ధ్వనిని ప్రతిబింబించే విధంగా నీరాజన సమయంలో చతుస్తాడనం వినియోగిస్తారు, అనుసరిస్తారు. ఇలా చేసేటటువంటి ఈ నీరాజనం కర్పూర మంగళ నీరాజనంగా నేటి కాలంలో మనమంతా ఎందుకు ఆచరిస్తున్నామంటే సులభంగా లభిస్తున్నది 1. 2 కర్పూరం సుగంధ తైలం ద్రవ్యం, ఘనీభవించిన పదార్థం, ఏమీ మిగలదు ఆ పళ్ళెల్లో. ఒక్కసారి మనం కర్పూర హారతిని అంటూ సంకల్పం చేసి కర్పూరం వెలిగిస్తే పళ్ళెల్లో ఏమీ మిగలకుండా కరిగిపోయేదే కర్పూరం. మన దేహం కూడా ఇక ఏమీ మిగలకూడదు, అంతా నీవే స్వామి అన్నట్లుగా ఆ స్వామికి సమర్పణ కావాలి. సంకల్పం కూడా తిరిగి స్వామి నుంచి ఏదో ప్రతిఫలం ఆశించకుండా నీవే తప్ప ఇతఃపరం పెరుగ మన్నింపంతగున్ దీనిని రావే ఈశ్వర కాపవే వరద అన్నట్లుగా సమస్తాన్ని స్వామికి సమర్పించేటటువంటి లక్ష్యంతో కర్పూర హారతిని అర్పించాలి. ఇలాంటి అంతరార్థంతో ఈనాటి కాలంలో మనమంతా కూడా విశేషంగా కర్పూర మంగళ నీరాజన దీపం అంటూ సమర్పిస్తున్నాం. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమమ శోభయ భూయాగుం సంచభగం కురు. ఈ మంత్రం చెబుతూ ముఖగుం ఆ వదనాన్ని చూస్తే ఒక్కసారి చూస్తే చాలు, జీవితకాలం అంతా కూడా ఎప్పటికీ ఆ వదనం మన మనస్సులో స్థిరమై ఉంటుంది. అందుకోసమే నీరాజనం. కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పించినట్లయితే అంతరార్థం ఏమిటి అంటే మన మనస్సులో ఇంకా ఏ ఆశలు లేవు అంటూ ప్రకటించడం, ఇది లక్ష్యం.